కర్పూరం ఐఏఎస్ అంటే తీర్థం నీళ్ళు అని చెప్తూ ఉంటారు. అమ్మ మాట ఛానల్లో కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా అదే వాడతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ సీజన్ జరుగుతుంది. జనరల్గా 10th క్లాసు ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇంకా రకరకాల ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే మార్చి అంటే జనరల్గా ఎగ్జామ్స్ సీజన్ అన్నమాట. ఇప్పుడు జనరల్గా మనం ఈ సంవత్సరం అంతా సంవత్సరం అంతా కష్టపడినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, పాఠాలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు పరీక్షల రూపంలో రాసేటువంటి టైము. జనరల్గా చాలా క్లెవర్ ఉన్నటువంటి ప్రతిభావంతులు అనేటువంటి విద్యార్థులు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దాన్ని పేరెంట్స్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పేరెంట్స్కి అంటే ముందు తరం వాళ్ళు కాబట్టి ఆ మిస్టేక్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది మనం ఈ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏంటంటే పిల్లల మీద ప్రెషర్ పెడతా ఉంటారు తల్లిదండ్రులు. బాగా చదువు, ఇంకా ఎక్కువ సమయం టైం చదువు అని చెప్పేసి ప్రెజర్ పెడతా ఉంటారు. వాళ్ళు మార్కుల కోసం, ర్యాంకుల కోసం పాపం అహోరాత్రులు కష్టపడి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. ముఖ్యంగా చాలామంది పిల్లలు ఓవర్ నైట్ చేస్తూ ఉంటారండి. అంటే ఎగ్జామ్స్ అప్పుడు నైట్ అంతా చదువుకొని వెళ్తూ ఉంటారు. ఇది చాలా 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 పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. ఎప్పుడు కూడా నైట్ అవుట్ అనేది చాలా చాలా మిస్టేక్. ఎందుకు మిస్టేక్ అంటే మామూలుగా మనకి బాడీలో కొన్ని రకమైనటువంటి రియాక్షన్స్ ఉంటాయన్నమాట అండి. అంటే ఇప్పుడు సపోజు పడుకోవాల్సిన టైంలో పడుకోవాలి, మేల్కోవాల్సిన టైంలో మేల్కోవాలి. మనం పడుకోవాల్సిన టైంలో మేల్కొని చదవడం వల్ల కొత్తగా ఏం ప్రయోజనం ఉండదండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ టైమ్స్లో నైట్ అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ మొద్దుబారిపోయి గతంలో చదివినటువంటి లెసన్స్ కూడా మర్చిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందండి. కాబట్టి నైట్ అవుట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిఫర్ చేయొద్దు. ఒకటి. రెండోది ఏంటంటే తెల్లవారుజామున చదివితే కనుక ఎక్కువ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అని రెండు ఉంటాయండి. అది మార్నింగ్ టైంలో అంటే మార్నింగ్ 4 o'clock నుంచి 10 o'clock వరకు రైట్ బ్రెయిన్ పనిచేస్తుందండి. అంటే రైట్ బ్రెయిన్ పనిచేసినప్పుడు మైండ్ యాక్టివ్గా ఉంటుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది. మీరు చదివినటువంటి అంశాలు లేదా మీరు ఆ టైంలో తీసుకున్నటువంటి అంశాలు ఈజీగా మీకు మైండ్లో నిక్షిప్తం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ నైట్ అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గతంలో జరిగినటువంటి మీ బ్రెయిన్లో నిక్షిప్తమైనటువంటి లెసన్స్, ఆ పాఠాలు అన్నీ కూడా ఎవాపరేట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ అవుట్ చేయొద్దండి. అలాగే పిల్లల్ని ప్రెజర్ పెట్టద్దండి. అలాగే మీకు సైంటిఫిక్గా చూసుకుంటే కనుక మనకి 2 ముక్కులు ఉన్నాయి కదండి, ముక్కు రంధ్రాలు. ఈ రంధ్రాల్లో జనరల్గా ఒక ముక్కు రంధ్రమే పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. 6 గంటలు ఒక రంధ్రం పనిచేస్తే ఒక 6 గంటలు మనం శ్వాస తీసుకునేటువంటిది ఉంటుంది కదండి. 6 గంటలు ఒకటి, 6 గంటలు ఒకటి పనిచేస్తుంది. అంటే ఆల్టర్నేటివ్గా పనిచేస్తుంది. దాన్ని సూర్యభేదనం, చంద్రభేదనం అని అంటారు. మనం యోగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన రైట్ బ్రెయిన్ పనిచేసినప్పుడు మీకు ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా ఈజీగా పనిచేయగలుగుతాం. మీరు చూడండి, మార్నింగ్ 6 నుంచి వర్క్ చేసేటువంటి దానికి ఈవినింగ్ మధ్యాహ్నం పనిచేసేదానికి చాలా డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా రైట్ హ్యాండ్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. అది కాకుండా 30% ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని నైట్ అవుట్ చేయనివ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైతే 10 o'clockలో వచ్చేసి మార్నింగ్ 4-5కి మీరు స్టడీ చేస్తే కనుక బాగా ఉంటుంది. అది కూడా ఏంటంటే ఎగ్జామ్ ముందు పాఠాలు పట్టేటువంటి ప్రక్రియ ఎక్కడ ఉండదండి. మీరు జస్ట్ సినాప్సిస్ చూసుకోవాలన్నమాట. అంటే గతంలో చదివినటువంటి పాఠాలన్నీ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ ఒక 1 hour 2 hours ముందు ఆ సినాప్సిస్ చదువుకుంటే కనుక, అంటే బుల్లెట్ పాయింట్స్ అన్నట్టు అన్నమాట, అది చూసుకుంటే అయిపోతుంది. ఒకటి. రెండోది, ముఖ్యంగా పరీక్షా సమయంలో ఆహారం మీద చాలా దృష్టి పెట్టాలండి. తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ వల్ల కానీ, లేకపోతే ఎగ్జామ్ బాగా రాయాలనేటువంటి ఆతృతలో కానీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే మంచి ఆహారం పెట్టేద్దామని చెప్పి అసలు ఆహారం మీద తల్లిదండ్రులకి పట్టు లేకపోవటం ఇది ఒక ప్రమాదానికి కారణం.
పరీక్ష సమయాల్లో చాలా తేలికపాటి అంటే ఆహారాన్ని తీసుకోవాలండి. అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఆ రోజు పెట్టేటువంటి ఆహారం ఏదైనా కనుక బై మిస్టేక్గా ఫుడ్ పాయిజన్ అవ్వడమో లేకపోతే కడుపులో గడబ జరిగిందనుకోండి, ఎమోషన్స్తో పట్టుకుంటే కనుక పిల్లాడు వీక్ అయిపోతాడు. ఎగ్జామ్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆహారం మీద పేరెంట్స్ దృష్టి కేంద్రీకరించాలి. నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయండి. సాత్వికమైనటువంటి ఆహారం, తేలికపాటి జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని పిల్లలకు పెట్టండి. అది కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూరేసి పెట్టేయటం కాకుండా నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్లో తక్కువ ఆహారాన్ని పెట్టండి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈజీగా ఉంటాడు, అది బాడీ యాక్టివ్గా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామ్ ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే పిల్లల్ని టార్చర్ పెట్టద్దండి. ఎందుకంటే నువ్వు ఆ ప్రశ్నకు ఆన్సర్ చేసావు, ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసావా అని చెప్పేసి టార్చర్ మాత్రం పెట్టద్దండి. ఎందుకంటే అయిపోయిన ఎగ్జామ్ని మనం ఏం చేయలేమండి. రేపటికి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, బాడీని ఎలా సంసిద్ధం చేయాలి, మైండ్ని ఎలా ట్రైన్ చేయాలి అనేది దాని మీదే మీ పేరెంట్స్ దృష్టి పెట్టాలి తప్ప మీరు వాడిని టార్చర్ పెట్టి ఆ ప్రశ్నకి ఎందుకు సమాధానం తప్పు రాసేవో అని చెప్పేసి వాడిని పెడితే రేపటి ఎగ్జామ్ కూడా ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. మార్కులు తగ్గిపోయేటువంటి 3-4 మార్కులు, 5-6 మార్కులు, 10 మార్కులు తగ్గిపోయినా కూడా ఏం నష్టం లేదండి. ఎందుకంటే ఇదివరకులాగా ఇప్పుడు ఫెయిల్ అయిపోవడాలు ఏమీ లేవు కదా. బెటర్మెంట్ రాసుకోవచ్చు, అవసరమైతే ఏది ఎక్కువ మార్కులు వస్తే అదే చేయొచ్చు. సో దట్ ఏమవుతుందండి, ఆ 4 మార్కులు ఒక ప్రశ్న తప్పు రాసేసినంత మాత్రాన పిల్లోడిని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. అయిపోయిన ఎగ్జామ్ గురించి వదిలేసేయండి. జరగబోయేటువంటి ఎగ్జామ్స్ కోసమే మీ దృష్టి కేంద్రీకరించండి. నెక్స్ట్, చాలామంది పిల్లలు వాటర్ తక్కువ తీసుకుంటూ ఉంటారండి. ఈ పరీక్షా సమయాల్లో ఏంటంటే ఈ పాఠాలు చదువుకునే టైంలో మీకు డిహైడ్రేషన్ వచ్చేస్తుంది అన్నమాట పిల్లాడికి. సో వాటర్ సరిగ్గా తీసుకుంటున్నాడా లేదా అనేది మీరు దృష్టి పెట్టాలి. అది కూడా లీటర్లు పట్టించేయటం కాకుండా నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్లో వాటర్ తీసుకుంటున్నాడా లేదా, మీరు పరీక్ష అది ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడో ఆ గదిలో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం, ప్లెజెంట్ వాతావరణం ఉండేటట్టు, చక్కటి గాలి ప్రసరించేటట్లు, అలాగే వాటర్ బాటిల్ అక్కడ ఉందా లేదా అనేది చూడండి. వాడే అక్కడే మాటికి వచ్చేలా కాకుండా మంచి వాటర్, పొల్యూషన్ లేనటువంటి వాటరు, మంచి వాటర్ పెట్టండి. దాంట్లో రకరకాలైనటువంటి మనం కర్పూరం అవి వేసినట్టు తీర్థం నీళ్ళు అని చెప్తూ ఉంటారు. అమ్మమాట ఛానల్లో కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా అదే వాడుతూ ఉంటారు. అలాంటి వాటర్ కనుక మీకు తాగితే కనుక ఏ దగ్గు, రొంప, జలుబు ఇలాంటివి ఏమీ రావండి. మేము చూస్తున్నాం కదా, గత కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నాం మేము. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు, ఏంటండి తీర్థంలాగా ఉన్నది, గుళ్ళో తీర్థంలాగా వాటర్లాగా అనిపిస్తుందని చెప్పేసి అని అంటూ ఉంటారు. అసలు అలాంటి వాటర్ ప్రిపేర్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా 3 విషయాలు మీరు అయితే గుర్తుంచుకోండి. నైట్ అవుట్లు చేయొద్దు, తెల్లవారుజాము చదవడానికి ప్రయత్నం చేయండి, మంచి ఈ తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం పెట్టండి, మంచినీళ్ళు సక్రమంగా తీసుకుంటున్నాడా, టైం టు టైం తీసుకుంటున్నాడా చూడండి. ఈ సినానమ్స్ని ఒకసారి రివిజన్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్తే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, మంచి మార్కులు రావచ్చు. ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే 10 మంది పిల్లలకు ఉపయోగపడుతుందని, ముఖ్యంగా పేరెంట్స్కి అవేర్నెస్ వస్తుందని చెప్తున్నాను. దయచేసి ఈ నేను చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మీకు ఉపయోగపడితే కనుక మీ పిల్లలకు కానీ, మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి చెప్తే కనుక, ఎందుకంటే పిల్లలు విద్యావంతులు అయితే కనుక సమాజం బాగుంటుందండి. కేవలం ఒక విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అనేది చాలా అంశాలు చూస్తున్నామన్నమాట. చిన్న పిల్లలు మంచి మార్కులతో పేదరికంలో పుట్టి లైట్ స్తంభాల కింద చదువుకుని, మామూలు కామన్ లైబ్రరీలో చదువుకుని, సర్కారు బడుల్లో చదువుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉండి మన పిల్లలు సాధించట్లేదు అంటే ఎక్కడో అక్కడ మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్స్ని మీరు ఓవర్కమ్ చేసుకుంటే కనుక ఈజీగా అవుతుందండి. కేవలం దివ్యాంగులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, అన్నీ అంటే దివ్యాంగులు ఉన్నారు కదండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, అలాగే ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారండి. ఒక చూపు మందంగా ఉండేటువంటి ఒక పిల్లోడు మొన్న ఐఏఎస్ కొట్టినటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు, అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటున్నాం కదా, అలాంటి పిల్లలు మంచి మార్కులు, మంచి ర్యాంకులు, మంచి ఉద్యోగాలు
కొడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సమాజాన్ని గ్రహించండి, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. ఈ పరీక్షల సమయంలో అదొక ముఖ్యమైనటువంటి విషయం. సెల్ ఫోన్లు, క్రికెట్లు వీటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో కలిగించండి. వాడు ఎదురుకుంటే డిస్కషన్ పెట్టకండి. కోహ్లీ ఇలాగ 0 అయిపోయాడు, డెక్అవుట్ అయిపోయాడు అని చెప్పి డిస్కషన్ పెట్టకండి. లేదంటే ఆ సినిమా ఇలా ఉంది, ఈ సినిమా ఇలా ఉందని చెప్పి సినిమా కబుర్లు పెట్టద్దు. దయచేసి ఆ ఎన్విరాన్మెంట్ని పాడవద్దు. ఆ మూడ్ నుంచి స్వింగ్ అవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత బాధ్యతాయుతమైనటువంటి పేరెంట్స్ మీపై ఉంది. ఈ విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడాయని అనుకుంటున్నాను. ఈ పరీక్షా సమయం కాబట్టి ఈ వీడియోలో ఉన్నటువంటి ఒక్క అంశం కూడా మీకు ఉపయోగపడినా కూడా నేను చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుందని నేను భావిస్తున్నాను. అందరి పిల్లలు కూడా మంచి మంచి మార్కులతో మంచి మంచి ఎగ్జామ్స్ బాగా రాసి మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ధన్యవాదాలు.